Good morning, students. Now, okay, ఈరోజు మన థియరం ఏంటంటే ఇఫ్ హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ ఏ గ్రూప్ జీ దెన్ దెర్ ఈజ్ ఏ 1-to-1 కరస్పాండెన్స్. 1-to-1 కరస్పాండెన్స్ అంటే ఏం చెప్పామని ఇంతకుముందు? బైజెక్షన్. 1-to-1 correspondence between the set of all left cosets and the set of all right cosets. లెఫ్ట్ ఒక గ్రూప్ జీ తీసుకుంటే కనుక దాన్ని ఒక సబ్ గ్రూప్ హెచ్ అని ఉంటే హెచ్ ఈ సబ్ గ్రూప్ ఆఫ్ జీ అయితే మనం సెట్ ఆఫ్ ఆల్ లెఫ్ట్ కోసెట్స్ రైట్ కోసెట్స్ రెండు ఫైండ్ చేయొచ్చు. ఓకే, లెఫ్ట్ కోసెట్స్ అంటే ఏహెచ్, బిహెచ్, సిహెచ్ ఇట్లా ఉంటాయి. ఇవన్నీ కూడా లెఫ్ట్ కోసెట్స్. అలాగే హెచ్ఏ, హెచ్బి, హెచ్సి వీటిని రైట్ కోసెట్స్ అంటాం. ఇక్కడ మనం ఏం చూపించాలంటే దెర్ ఈజ్ ఏ 1-to-1 కరస్పాండెన్స్. అంటే లెఫ్ట్ కోసెట్స్కి రైట్ కోసెట్స్కి మధ్యలో ఒక 1-to-1 కరస్పాండెన్స్ ఉంటుందని మనం ప్రూవ్ చేయాలి. ఓకే, అంటే లెఫ్ట్ కోసెట్స్ ఎన్ని అయితే ఉన్నాయో రైట్ కోసెట్స్ కూడా అన్నే ఉంటాయి. ఇది మన థియరం. బైజెక్షన్ అంటే సేమ్ నెంబర్ అనమాట. ఓకే, సో ఇది మనం ప్రూవ్ చేస్తాము. బైజెక్షన్ ప్రూవ్ చేయాలంటే మనం ఏంటంటే మనకి ఒక మ్యాపింగ్ ఒకటి ఉండాలి, ఒక ఫంక్షన్ ఒకటి డిఫైన్ చేయాలి. ఓకే, ఆ ఫంక్షన్ అనేది 1-1 అవుతుంది, ఆన్-2 అవుతుందని ఆ రెండు ప్రూవ్ చేయగలిగితే అది బైజెక్షన్ అయినట్టే. ఓకే, ఫస్ట్ హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ ఏ గ్రూప్ జీ. Now let G1 is equal to the set of all distinct left cosets. Okay, G1 అంటే G1 లో ఉన్నవన్నీ కూడా set of all left cosets and G2 లో ఉన్నవన్నీ కూడా set of all distinct right cosets. ఓకే, ఇందులో G1 ఇందులో ఉన్నవన్నీ కూడా లెఫ్ట్ cosets, set of all distinct left cosets. G2 లో ఉన్నవన్నీ ఏంటి? distinct right cosets అని తీసుకుందాం. Define a mapping F from G1 to G2. మనం ఏం చేయాలంటే లెఫ్ట్ కోసెట్స్కి రైట్ కోసెట్స్కి మధ్యలో 1-to-1 కరస్పాండెన్స్ ఉంటుందని ప్రూవ్ చేయాలి మనం. ఓకే, దానికోసం ఏం చేశానంటే ఇక్కడ సెట్ లెఫ్ట్ కోసెట్స్ అన్ని G1 అనే సెట్లో ఉన్నాయి, రైట్ కోసెట్స్ అన్ని కూడా G2 అనే సెట్లో ఉన్నాయి తీసుకున్నాను. ఇప్పుడు ఎఫ్ ఫ్రమ్ G to G, G1 to G2 ఒక మ్యాపింగ్ డిఫైన్ చేస్తాను. ఎలా అంటే ఎఫ్ ఆఫ్ ఏహెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏహెచ్ఏ ఇన్వర్స్. ఏహెచ్ దిస్ ఈజ్ ఏ లెఫ్ట్ కోసెట్. ఓకే, అలాగే హెచ్ఏ ఇన్వర్స్ ఇది రైట్ కోసెట్. లెఫ్ట్ కోసెట్ నుంచి రైట్ కోసెట్కి ఒక మ్యాపింగ్ డిఫైన్ చేశాను. ఓకే, దిస్ ఈజ్ G1, G2. ఓకే, G1లో ఉన్నవన్నీ కూడా ఏంటి? లెఫ్ట్ కోసెట్స్. కాబట్టి ఇక్కడ ఏహెచ్ దిస్ ఈజ్ ఏ లెఫ్ట్ కోసెట్. ఓకే, ఏ అలాగే హెచ్ఏ ఇన్వర్స్ దిస్ ఈజ్ రైట్ కోసెట్. ఇది లెఫ్ట్ కోసెట్, ఇది రైట్ కోసెట్. మనం ఏం చేస్తాం? G1 నుంచి G2కి ఒక మ్యాపింగ్ డిఫైన్ చేస్తాం ఎఫ్. ఎలా అంటే ఎఫ్ ఆఫ్ ఏహెచ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ఏ ఇన్వర్స్. ఓకే, మనం డిఫైన్ చేసిన మ్యాపింగ్ ఇది ఎఫ్ ఆఫ్ ఏహెచ్ ఈక్వల్ హెచ్ ఇన్వర్స్ ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు జీ. రైట్, ఫస్ట్ మనం మ్యాపింగ్ డిఫైన్ చేసాం, అది వెల్ డిఫైనా కాదా అని ప్రూవ్ చేయాలి. మనం వెల్ డిఫైనా కాదని ప్రూవ్ చేయాలంటే సింపుల్గా x1 is equal to x2 implies f of x1 is equal to f of x2 అని ప్రూవ్ చేస్తే దెన్ ఇట్ ఈస్ వెల్ డిఫైన్డ్. ఓకే, దీనికి రివర్స్లో ప్రూవ్ చేస్తే దాన్నే 1-1 అంటాం. ఓకేనా, అంటే 1-1 అంటే ఎఫ్ ఆఫ్ x1 is equal to f of x2 అని కన్సిడర్ చేసుకుని x1 is equal to x2 అని ప్రూవ్ చేస్తాం. ఓకే, దిస్ ఈజ్ 1-1, ఇది వెల్ డిఫైన్డ్. ముందు మనం వెల్ డిఫైన్ అని చేయాలి. ఓకే, రైట్, వెల్ డిఫైన్ కోసం ఏం చేయాలి మనం? ఫస్ట్ ఎఫ్ ఈస్ well defined. Let AH comma BH belongs to G1. Okay, now AH is equal to BH. ఇక్కడ చెప్పినట్లు x1 is equal to x2 అని తీసుకోవాలి మనం. x1 is equal to x2 తీసుకుని f of x1 is equal to f of x2 అని ప్రూవ్ చేయాలి. కాబట్టి ఇక్కడ x1 is equal to x2 ప్లేస్లో మనం చేసాము AH is equal to BH. రైట్, AH is equal to BH తీసుకుంటాం. బట్ ప్రీవియస్ థియరమ్స్ మనం ఆల్రెడీ ప్రూవ్ చేసాం చూడండి. AH is equal to BH అయితే మనం ఏం చేయొచ్చు దాన్ని A ఇన్వర్స్ B belongs to H అని రాయొచ్చు. రైట్, AH is equal to BH if and only if A inverse B belongs to H. మన ప్రీవియస్ థియరం ఆల్రెడీ ప్రూవ్ చేసాం మనం. సో దీని A inverse B belongs to H అయినా B inverse A belongs to H అన్నా రెండు ఈక్వలెంట్, రెండు సేమ్. ఓకేనా, కాబట్టి ఇక్కడ ఏం చేసాం మనం? AH is equal to BH implies B inverse A belongs to H. రైట్, therefore H is a sub group. కాబట్టి B inverse A belongs to H. ఇక ఎలిమెంట్ అనేది H లో ఉంది కాబట్టి దాని యొక్క ఇన్వర్స్ కూడా ఏమవుద్ది? H లో ఉంటుంది. కాబట్టి B inverse A హోల్ ఇన్వర్స్ belongs to H. రైట్, సో మనకు ఆల్రెడీ ప్రూవ్ చేసాం AB హోల్ ఇన్వర్స్ ఈజ్ కూడా ఎంత? B ఇన్వర్స్ A ఇన్వర్స్. ఈ ఫార్ములా అప్లై చేయండి. అది అప్లై చేస్తే ఇక్కడ B ఇన్వర్స్ A హోల్ ఇన్వర్స్ దీనికి అప్లై చేద్దాం. ఏమవుద్ది? A ఇన్వర్స్ B ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ బిలాంగ్స్ టు H. రైట్, బట్ వాట్ ఈస్ B ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్? దట్ ఈస్ B. ఓకే, ఇది చూడండి ఇక్కడ AB ఇన్వర్స్ AB ఇన్వర్స్ బిలాంగ్స్ టు H. ఓకే, AB ఇన్వర్స్ బిలాంగ్స్ టు H అయితే మనం ఏం రాయొచ్చు? HA ఈజ్ ఈక్వల్ టు HB అని రాయొచ్చు. AB ఇన్వర్స్ బిలాంగ్స్ టు H ఇంప్లైస్ HA ఈజ్ ఈక్వల్ టు HB. సేమ్ ఫార్ములా అప్లై చేసాం. A ఇదంతా A అనుకుందాం, దిస్ ఈజ్ A B ఇన్వర్స్.
ఏ బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ అన్నాం. దట్ ఇంప్లైస్ సేమ్ థియరం అప్లై చేయండి. ఏ బి ఇన్వర్స్ బిలాంగ్స్ హెచ్ అయితే ఏమవుతుంది, హెచ్ఏ ఈజ్ ఈక్వల్ టు హెచ్బి అవుతుంది. బట్ ఇక్కడ ఏ బి ప్లేస్లో ఏముంది, ఏ ఇన్వర్స్ బి ఇన్వర్స్ ఉంది అంతే. దేర్ ఫోర్ హెచ్ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్బి ఇన్వర్స్. రైట్, వాట్ ఈజ్ హెచ్ఏ ఇన్వర్స్? ఇక్కడ చూడండి, హెచ్ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ ఎంత, ఎఫ్ ఆఫ్ ఏహెచ్. హెచ్బి ఇన్వర్స్ అంటే ఏమవుద్ది, ఎఫ్ ఆఫ్ బిహెచ్ అవుద్ది. దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఏహెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బిహెచ్. మనం ఎక్కడ కన్సిడర్ చేసాం చూడండి, ఏహెచ్ ఈజ్ ఈక్వల్ టు బిహెచ్ అని తీసుకున్నాం మనం. ఇక్కడ మనం ఎఫ్ ఆఫ్ ఏహెచ్ ఈజ్ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ బిహెచ్ అని ప్రూవ్ చేసాం. దేర్ ఫోర్ ఎఫ్ ఈజ్ వెల్ డిఫైన్డ్. దానికి రివర్స్లో ప్రూవ్ చేస్తే దాన్నే 1-1 అంటాం. రైట్, ఎఫ్ ఈజ్ వెల్ డిఫైన్డ్ అంటే రైట్. నౌ ఎఫ్ ఈజ్ 1-1. ఎఫ్ ఈజ్ 1-1 అంటే ఏం చెప్పాను, ఎఫ్ ఆఫ్ x1 ఈజ్ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ x2 అని కన్సిడర్ చేసుకుంటాం. x1 ఈజ్ ఈక్వల్ టు x2 అని ప్రూవ్ చేస్తాం. రైట్, ఓకే. లెట్ AH1 అండ్ AH కామా BH బిలాంగ్స్ టు G1. ఎఫ్ ఆఫ్ AH ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ BH. ఎఫ్ ఆఫ్ x1 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ x2. ఓకే, ఆ టైప్లో. రైట్, వాట్ ఈజ్ ఎఫ్ ఆఫ్ AH? హెచ్ఏ ఇన్వర్స్. అవర్ డెఫినేషన్ ఎఫ్ ఆఫ్ AH ఈజ్ ఈక్వల్ ఎంత, హెచ్ఏ ఇన్వర్స్. అలాగే ఎఫ్ ఆఫ్ BH ఎంత, హెచ్బి ఇన్వర్స్. రైట్, ఓకే. ఇక్కడ చూడండి, హెచ్ఏ ఈజ్ ఈక్వల్ టు హెచ్బి అయితే మనం ఏం రాయొచ్చు దాన్ని, ఏ బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్. సేమ్ థియరం అప్లై చేస్తున్నాను. హెచ్ఏ ఈజ్ ఈక్వల్ టు హెచ్బి ఇంప్లైస్ ఏ బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్. ఇక్కడ చూడండి, హెచ్ఏ ఈజ్ ఈక్వల్ టు హెచ్బి అవుతుంది. ఏ బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్. సేమ్ థియరం. రైట్, బి ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ అంటే బి. దేర్ ఫోర్ ఏ ఇన్వర్స్ బి బిలాంగ్స్ టు హెచ్. ఏ ఇన్వర్స్ బి, ఈ ఎలిమెంట్ అనేది హెచ్లో ఉంది కాబట్టి దాని యొక్క ఇన్వర్స్ కూడా ఏముంటుంది, హెచ్లో ఉంటుంది. కాబట్టి ఏ ఇన్వర్స్ బి హోల్ ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్. రైట్, సో ఏ ఇన్వర్స్ బి హోల్ ఇన్వర్స్ ఏం రాయొచ్చు మనం, ఈ ఫార్ములా ప్రకారం ఏబి హోల్ ఇన్వర్స్ ఎంత, బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ కదా. సో దాని ప్రకారంగా ఏ ఇన్వర్స్ బి హోల్ ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ అంటే దీని ఏం రాయొచ్చు, రివర్స్ అవుద్ది. బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్. రైట్, ఏ ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ అంటే ఏ. సో దేర్ ఫోర్ బి ఇన్వర్స్ ఏ బిలాంగ్స్ టు హెచ్ అయింది. ఇక్కడ చూడండి ఒకసారి, బి ఇన్వర్స్ ఏ బిలాంగ్స్ టు హెచ్ అయితే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఏహెచ్ ఈజ్ ఈక్వల్ టు బిహెచ్. దేర్ ఫోర్ బి ఇన్వర్స్ ఏ బిలాంగ్స్ టు హెచ్ ఇంప్లైస్ ఏహెచ్ ఈజ్ ఈక్వల్ టు బిహెచ్. ఇక్కడ మనం ఎక్కడ కన్సిడర్ చేసాం, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఏహెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బిహెచ్. ఇక్కడ స్టార్ట్ చేసాం, ఏహెచ్ ఈజ్ ఈక్వల్ టు బిహెచ్ అని ప్రూవ్ చేసాం. చూడండి ఒకసారి, ఎఫ్ ఆఫ్ x1 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ x2 ఇంప్లైస్ x1 ఈజ్ ఈక్వల్ టు x2 అయితే దాన్ని ఏమంటాం, 1-1. దేర్ ఫోర్ ఎఫ్ ఈజ్ 1-1. రైట్, ఓకే. ఆన్ టు వన్ ప్రూవ్ చేయాలంటే మనం ప్రూవ్ చేయాలంటే ఇంతకుముందు చెప్పాను ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి. ఓకే, ఇక్కడ కోడొమైన్లో ఒక ఎలిమెంట్ తీసుకుంటాం, దాని ప్రీ ఇమేజ్ ఎక్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అయ్యే విధంగా. ఓకే, ఇట్లా ఉంటే దాన్ని ఏమంటాం, ఆన్ టు మ్యాపింగ్ అంటాం. కాబట్టి మనం ఇక్కడ కోడొమైన్ ఏంటి, G2 G1 G2 అన్నాం కాబట్టి ఇక్కడ మనం ఒక ఎలిమెంట్ తీసుకుంటాం. రైట్, సో హెచ్ఏ బిలాంగ్స్ టు G2. G2 అంటే ఏంటి, సెట్ ఆఫ్ ఆల్ రైట్ కోసెట్స్ కాబట్టి హెచ్ఏ ఇస్ ద రైట్ కోసెట్. నువ్వు ఏ రైట్ కోసెట్ తీసుకున్నా సరే అది G2లో ఉంటుంది కాబట్టి హెచ్ఏ బిలాంగ్స్ టు G2 అనుకుందాం. రైట్, సో హియర్ ఏ బిలాంగ్స్ టు G అండ్ ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు G. ఓకే, సో ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు G అన్నాం కాబట్టి ఏ ఇన్వర్స్ హెచ్ ఇదేంటిది లెఫ్ట్ కోసెట్ అవుద్ది. లెఫ్ట్ కోసెట్ ఏమవుద్ది, G1లో ఉంటుంది. ఓకే, మనం ఏం చేసాం ఇక్కడ, హెచ్ఏ దిస్ ఈజ్ G2. ఓకే, దిస్ ఈజ్ H1. ఇక్కడ మనం హెచ్ఏ బిలాంగ్స్ టు G2 అన్నాం. ఓకే, హెచ్ఏ బిలాంగ్స్ టు G2 అన్నాం. బట్ ఏ ఇన్వర్స్ హెచ్ బిలాంగ్స్ టు ఏమవుద్ది, G1 అవుద్ది. బికాస్ దిస్ ఈజ్ ది లెఫ్ట్ కోసెట్, దిస్ ఈజ్ రైట్ కోసెట్. హెచ్ఏ బిలాంగ్స్ టు G2 అని తీసుకుంటే ఏ ఇన్వర్స్ హెచ్ బిలాంగ్స్ టు ఏమవుద్ది, G1 అవుద్ది. దిస్ ఈజ్ లెఫ్ట్ కోసెట్, దిస్ ఈజ్ రైట్ కోసెట్. ఓకే, రైట్. సో దేర్ ఫోర్ ఏ ఇన్వర్స్ హెచ్ బిలాంగ్స్ టు G1 అయింది. ఓకే, నౌ ఫైండ్ దీని యొక్క ఇమేజ్ ఫైండ్ చేద్దాం. ఎఫ్ ఇన్వర్స్ హెచ్, ఇక్కడ మనం హెచ్ఏ అని తీసుకున్నాం, దీని కంపల్సరీ ప్రీ ఇమేజ్ ఉంటుందని ప్రూవ్ చేయాలి మనం. దీని యొక్క ఇమేజ్ ఫైండ్ చేద్దాం. ఎఫ్ ఆఫ్ ఏ ఇన్వర్స్ హెచ్ ఏమవుద్ది. ఓకే, అవర్ డెఫినేషన్ ఎఫ్ ఆఫ్ ఏహెచ్ ఈజ్ ఎంత, హెచ్ ఏ ఇన్వర్స్. ఓకే, ఇక్కడ ఏదైతే ఎలిమెంట్ ఉందో దాని యొక్క ఇన్వర్స్ ఇక్కడ వస్తుంది. అలాగే ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఏ ఇన్వర్స్ హెచ్ అంటే ఏమవుద్ది, హెచ్ దీని యొక్క ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్. రైట్, ఏ ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ ఇస్ నథింగ్ బట్ ఏ. దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఏ ఇన్వర్స్ హెచ్ ఈజ్ ఈక్వల్ ఏమైంది, హెచ్ఏ. సేమ్ ప్రూవ్ చేసి చూడండి, ఇక్కడ y బిలాంగ్స్ టు బి అని తీసుకుంటాం. దేర్ ఎగ్జిస్ట్ x బిలాంగ్స్ టు ఏ సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై. సేమ్ అది తీసుకున్నాం. ఇక్కడ హెచ్ఏ బిలాంగ్స్ టు G2 అని తీసుకున్నాం. ఇక్కడ ఏ ఇన్వర్స్ హెచ్ బిలాంగ్స్ టు G1 అయింది. ఎట్లా, ఎఫ్ ఆఫ్ ఏ ఇన్వర్స్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ఏ. దేర్ ఫోర్ ఎఫ్ ఈజ్ ఆన్ టు. ఓకే, దేర్ ఫోర్ ఎఫ్ అనేది 1-1 అవుతుంది, ఆన్ టు అవుతుంది. ఆ 1-1 ఆన్ టు అయితే దాన్ని ఏమంటాం, బైజెక్షన్ అంటాం. బైజెక్షన్ అయిందంటే అర్థం ఏంటి, దేర్ ఇస్ ఏ 1-1 కరస్పాండెన్స్, దేర్ ఇస్ ఏ 1-to-1 కరస్పాండెన్స్ అని చెప్తాం. సో దేర్ ఫోర్
మనం ఎక్కడ ప్రూవ్ చేసాం G1 నుంచి G2కి మ్యాపింగ్ తీసుకున్నాం ఆ మ్యాపింగ్ బైజెక్షన్ అవుతుందని ప్రూవ్ చేసాం కాబట్టి దేర్ ఇస్ ఎ 1-to-1 కరస్పాండెన్స్ బిట్వీన్ G1 అండ్ G2 ఓకే సో దిస్ కంప్లీట్స్ ద థియరమ్ థ్యాంక్ యూ